హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమైంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో మా తమ్ముడికైతే కొంచెం సీరియస్ గా ఉంది, బట్ ఇప్పుడైతే పర్లేదు. అసలు ఏమైంది అని చెప్పి ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ గా చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 3-4 days బ్యాక్ తన స్కూల్ నుండి రాగాలని చాలా ఫీవరిష్ గా ఉంది, ఫుల్ బాగా వేడిగా ఉంది ఒళ్ళంతా. సో వెంటనే డోలో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత తగ్గింది 2 hours కి 3 hours కి. తర్వాత వెంటనే మళ్ళీ ఫీవర్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ కడికి తీసుకెళ్లాము. వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, టెస్ట్లు ఏం చేయలేదు, కానీ ఇది నార్మల్ ఫీవర్ అనుకున్నాం. మెడిసిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత కూడా తనకి నార్మల్ అయిపోయింది. తమ్ముడు 10th అనమాట. సో అందుకని వాడికి అయితే ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట స్కూల్లో. సో కంటిన్యూషన్ గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పి తనైతే స్కూల్కి వెళ్ళడం జరిగింది, ఎగ్జామ్ రాస్తానని చెప్పి. డాక్టర్ కడికి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ 2 days కంప్లీట్ గా ఫీవర్ తగ్గిపోయింది. సో అందుకని స్కూల్కి పంపించడం జరిగింది. కానీ వెళ్ళిన 2 hours కి వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు, ఫుల్ బాడీ పెయిన్స్, ఫుల్ ఫీవరిష్ గా ఉంది అని. ఫుల్ ఏడ్ చేస్తున్నాడు, వామిటింగ్ సెన్సేషన్ ఇదంతా ఉంది అని చెప్పేసరికి మెడిసిన్ యూస్ చేసాము. మెడిసిన్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ తగ్గింది, మళ్ళీ వెంటనే అటాక్ అయింది. ఇంకా తను కూర్చోలేకపోయాడు. మేమేమి షూటింగ్ అని బయటకు వెళ్ళిపోయామన్నమాట. సో షూటింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఒళ్ళంతా వేడి ఎక్కువైపోయింది. మమ్మీ ఉంది. సో వెంటనే ఇంకేం మాత్రం లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకుని వచ్చేసాము. సో టెస్ట్ అన్ని చేపించాము. టెస్ట్ చేపిస్తే ఏమో డెంగ్యూ నెగిటివ్గా ఉంది, మలేరియా నెగిటివ్గా ఉంది, కానీ అది వైరల్ ఫీవర్ అంట. వైట్ బ్లడ్ సెల్స్ కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. సో వెంటనే అడ్మిట్ చేయాలి, లేకపోతే సీరియస్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది అని చెప్పన్నారు. సో వెంటనే అయితే అడ్మిట్ చేశాము. అసలు వాడు ఏం తినట్లేదు, అదే పెడుతున్నాను నేను. దానికి కూడా వద్దు, నేను కూర్చోలేకపోతున్నా, నాకేం వద్దంటున్నాడు. సో ఏం తినకూడదు కదా, రసం రైస్ పెడుతున్నాను, అది కూడా నేను కూర్చోలేని అంటుంటే పొనుకొని పెడుతున్నా, కానీ అది కూడా వద్దంటున్నాడు. ఫీవర్ వచ్చేసరికి 105, 104 ఉంది. సో వెంటనే ముందు పారాసిటమాల్ పెట్టారనమాట. వాడు అది పెట్టుకున్న తర్వాత వాడికి వెయిన్ అసలు దొరకలేదనమాట. ముందు కర్రలా పెట్టడానికి కూడా వాడికి వెయిన్ అసలు దొరకలేదు. ఎంతగానో మళ్ళీ గుచ్చారనమాట హ్యాండ్ దగ్గర, చాలా 2 hands దగ్గర గుచ్చారు, కానీ అసలు బ్లడ్ రావట్లేదు వాడికి. నేను హాస్పిటల్లో ఉండను, వచ్చేస్తానని చెప్పి ఏడుస్తున్నాడు. సో అందుకని ఇంకా నైట్ వరకైనా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి డాక్టర్తో మాట్లాడి ఇంటికైతే తీసుకొస్తున్నాం అనమాట. రేపు మళ్ళీ రూమ్లో ఉండాలి, ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇప్పటికైతే ఇంటికి తీసుకుని వస్తున్నాడు. వాడైతే కొంచెం ఇంటికి వస్తున్నాడు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. అసలు హాస్పిటల్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఫీవర్ అటాక్ అవుతుంది. సో ఫీవర్ వచ్చిన వెంటనే చెకప్ చేయించుకుంటే కొంచెం బాగుంటుంది, లేకపోతే చాలా సీరియస్ అయిపోతుంది. సో మేము లేట్ చేసి తప్పు చేసాము. వైట్ బ్లడ్ సెల్స్ బాగా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సో చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే ముందు హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఇప్పుడైతే నైట్ వరకు తీసుకెళ్తున్నాము, మళ్ళీ మార్నింగ్ వచ్చేసేయాలి 10 కల్లా. సో వాడు లేచి చదువుకుంటున్నాడు, 10th ఎగ్జామ్స్ ఉన్నాయని. ఓకే గైస్, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.